గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు డైలీ పెట్టిన మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ మధ్య మస్తు లైకులు కొడుతారు, మంచి మంచి కామెంట్లు పెడతారు, హై పాయింట్స్ కూడా ఏకదమ్ ఇస్తారు. దోస్తులు మేము ఎంత కష్టపడుతున్నామో అంతకంటే డబల్ ఫలితము దక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ అంత ఎక్కువ ఉంది. దోస్తులు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. ఇంతకు ముందు వీడియోస్ తో పోలిస్తే ఈ వీడియోస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పింటక్క మీరు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మా కోసం చాలా కష్టపడి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మేము మిమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ముందడి చేస్తున్నాము. మీరైతే ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా మా కోసం పెట్టాలని డిమాండ్ చేస్తారు. దోస్తులు ఓకే, మనోళ్ళు మన కోసం డిమాండ్ చేయకుంటే పక్కన కోసం చేస్తారా చెప్పుర్రి. అందుకే మేము ఇబ్బంది లేకుండా ఎంత కష్టమైన ఇష్టంగా డైలీ మీకోసం పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఇన్ కేస్ ఒకవేళ పెట్టలేని పరిస్థితి ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. దోస్తులు ప్లీజ్ అర్థం చేసుకోర్రి. ఇక నిన్న పెట్టిన ఈవినింగ్ వీడియోకి అయితే చాలా బాగా సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పెంటక, అదే సిరీస్ కంటిన్యూ చేయండి అని చెప్పినందుకు మేము నిన్న ఏకదమ్ సిరీస్ పెట్టినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నిన్న ఈవినింగ్ పెట్టిన సిరీస్ పార్ట్ 41 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పొలం పార్ట్ 42 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏ కాలమై ఇక చూస్తున్నా అన్నం కూడా పెట్టుకొస్తలేదు. మరి వంట ఇట్లా చేసిందో లేకుంటే అట్లనే వండుకున్నదో మహారాణి. ఎవరో ఫోను ఇట్లా చేస్తారు, ఇట్లా కట్ చేస్తారు, తుడుక్కున మిస్ కాల్ ఇస్తారు. వాళ్ళ చేస్తాం కదా అంటే బ్యాలెన్స్ ఉండొద్దా? హలో, ఎవరు? హలో, పెంటవనేనా? నేను పొదుపు షిట్ లీడరు సార్ని మాట్లాడుతున్నా. సారు, ఏమైంది? గిట్లా మిస్ కాల్ ఇస్తావు గట్లా కట్ చేస్తావు? అరే, నేను ఫోన్ చేసేటట్టు కట్ చేసినవమ్మా నువ్వే. నేనెందుకు కట్ చేస్తా సారు? ఎవరు ఫోన్ చేసినా చిటుక్కున లేవడతా. నీ దాంట్లో బ్యాలెన్స్ లేవేమో, ఇక మిస్ కాల్ ఇస్తున్నావు అనుకుని మళ్ళీ చేస్తున్నా. చెప్పు ఏమైంది? ఏం పని మీద చేసినావు? నాతో నీకు పని అయిపోయింది కదా, ఇప్పుడు నీతో నాకు పని. ఈ అవ్వ ఈ 24 నెలలు ఎట్లా కడతారో ఏం కథనో ఇక నేను బట్లాడుకోవాలి కదా. తీసుకుంటప్పుడేమో సారు సారు అని కాళ్ళ మీద ఏళ్ళ మీద పడితే ఇప్పించుకున్నావా లోను? మరి ఇంకా కడతలేవు, ఏంది సంగతి? అయ్యో, గీ లోన్ పైసల కోసం నువ్వు ఫోన్ చేసినావు సారు నాకు. ఎందుకు చేసినావు? నేను మా పొదుపు షీట్లకు అప్పుడే చెప్పిన కదా, అలా నడుచుకోవద్దా? అలా నడుచుకున్నామ్మా, అడుచుకుంటే నేను గట్టను వచ్చే నెల కడతా, ఎవరికి ఎప్పుడు చెప్పుకోరన్నవంట కదా. మరి నిజమైన ఈ మాట ఇట్లా అనుడు ఎంతవరకు కరెక్టు? అయ్యో, మరి పైసలు లేవు సారు. నా కొడుకు లగ్గం మొన్ననే చేసిన. మరి పెళ్లి చేసిన ఇంట్లో పైసలు ఉంటాయా చెప్పుర్రి? ఆగమాగం ఉంది మాదే పరిస్థితి. లేవు. ఇక ఇప్పటిప్పుడని నా నుంచి కాదు సారు, మళ్ళీ వచ్చే నెలనే కడతా. అదంతా కుదరదమ్మా. నీకు 2 రోజులు అటుగాక 3 రోజులు టైం ఇస్తున్నా. సోమవారం వరకు కడితేనే మంచిది, లేకుంటే బాగుండే చెప్తున్నా. అందరికంటే ఒక 1000 రూపాయలు తక్కువనే కట్టమ్మా. మరి ఈ నెల మొత్తమే కట్టనంటే ఏందన్నట్టు నీది? అయ్యో, అందరింట్లో లగ్గాలు చేసిర్రా? నేను ఒక్కదాని లగ్గం చేసిన కాడ నా దగ్గర చేతిలో పైసలు లేవు సారు. అందరి పరిస్థితి నాళ్ళకనే ఉన్నదా? అందరితో పోలుస్తారు. లేవు సారు. షిల్లి గవ్వ ఇట్లా లేదు. ఏం చేసుకుంటారో చెప్పుకోరి. ఆ పైన సార్లు ఫోన్ చేసినా నేను గిదే మాట చెప్తా. అవునా? నీ నుంచి పైసలు ఎట్లా వసూలు చేయాలన్నా చూడు. వచ్చే నెల 1000 రూపాయలు ఫైన్ తోని కట్టు, లేకుంటే ఇక లోన్ పైసలు ఎట్టున్నాయో అట్లా కట్టిపో. బాగా కడతా సారు. సరే నేను బిజీగా ఉన్నా. మంచిది. ఏమనుకుండో ఏమో సారు. మాట్లాడుతుంటే తుటుక్కునే కట్ చేసిన. ఈమెకు ఎందుకు అంత బిల్డప్ అనుకోవచ్చు. మరి ఏంది ఏమన్నా అనుకోని, నా చేతిలో పైసలు ఉంటే నేను రూబాబుతో మాట్లాడుతుంటే, చేతిలో సిల్లి కావలేదు, సప్పదట్ట పెట్టేసింది నిమ్మలంప. గట్టిగంటే 2-3 రోజులు టైం ఇస్తాంటుండు. ఇప్పుడు ఎట్లకి దేవాలి ఏం కథ? అయ్యో, నేను మర్చిపోతి. ఎల్లుండి రాకిట్ల పున్నమి. ఇక రాఖీల పండుగకు మా అన్నదమ్ముల గడతందుకు పోతే మా వదినలు ఏమైనా పెడుతుండొచ్చు. తారా 1000 రూపాయలు పెట్టినా 3000 అయితే ఇంకేంది, అవి తీసుకొని మా రావచ్చు, పొదుపు చిట్టి కట్టొచ్చు. అత్తమ్మ, ఏందే ఏమైంది? సాంబార్ పెడుతున్నా, సాంబార్ మసాలా దేవా అత్తమ్మ. ఏంది ఇంకా సాంబార్ పెట్టుడు కానే ఉన్నవా? ఆకలి అవుతుంది, కడుపులో గోకుతుంది. ఇంకెన్నడే నువ్వు సాంబార్ పెట్టింది అన్నం వేసుకొచ్చేది? లేదు, ఎట్టికే పెట్టుకరా పో. ఎట్నైనా తినేది, ఎట్నైనా కడుపులో పడేది. అయ్యో, ఇప్పుడు లేచి దుఃఖం మీదకి పోయి తేవాలంటే నీకు బద్ధకం కదా అత్తమ్మ. తేపో, సాంబార్ మసాలా ఇస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. పో అత్తమ్మ, లేకపోతే నాకన్నీ నేను తీసుకొని వస్తా. గట్ల బాగున్నది. ఇక దుఃఖం మీదకి పోయి తీసుకొని రా. 5-10 రూపాయలు అంటే ఉద్ధరిస్తారు. నా పేరు చెప్పు. సరే అత్తమ్మ. ఆగే కవిత, జరా 10 రూపాయలు ఫేర్ అండ్ లవ్లీ తీసుకురా. ఫేర్ అండ్ లవ్లీ మొత్తం అయిపోగొట్టిరు. చింపి పెట్టుకున్నట్టు మీ మామ. ఏమైనా అంటే కష్టమైనను మళ్ళా పొద్దుకంగా ముఖం కడుకుంటే నాకు ఫేర్ అండ్ లవ్లీ లేకుంటే జిడ్డు అంటది. తీసుకొని రా జరా. సరే అత్తమ్మ.
ఓయమ్మో, ఎన్నడలేంది ఇవాళ బయటికి వెళ్తున్నట్టుంది పెళ్ళైన కాడి నుంచి దుఃఖం మీదికి. ఇక మా ఊడు చూడాలి గాని నా పెళ్ళాన్ని ఎందుకు పంపించినవే బయటికి నాతో పంచాయతీ పెట్టుకోగల దబ్బున పోయి దబ్బున వస్తే మంచిది ఆడు చూడకుండే. అసలు నేను అస్సలు ఊహించుకోలేదురా, ఏదో అట్టి మార్గుంటే అట్లా రాసినంత ఎగ్జామ్ పాస్ అవుతాను అనుకోలే. మంచి మార్క్స్తో క్వాలిఫై అయినరా అంటే అదే అనుకోకుండా వచ్చేటివే ఎగ్జామ్ వస్తాయిరా. ఆ నిజంగా ఊహించలేంది అసలు. మస్తు మిరాకిల్ జరిగిందిరా. ఇక మనకంటూ ఒక టైం వస్తుందిరా, నీ టైం ఎప్పుడు ఉందోలే. ఓ అమ్మో, ఈయన బిల్డప్ మామూలుగా లేదు కదా. జాబ్ రాకముందుకే ఏతులు పడుట్లా నెంబర్ 1 ఉంటాడు. ఇక ఎన్ని దినాలేమో అప్పుడు ఇంటర్వ్యూకి పోకముందుకే నా మొగనికి జాబ్ వచ్చిందని నా బిడ్డే. ఇక ఈయననేమో నాకు జాబే వచ్చింది, ఇక జాబ్ సీట్ నేను ఎక్కి కూర్చున్నా అన్నట్టు ఈయన ఒక నెల జీతం ఎత్తినట్టే బిల్డప్ ఇచ్చారు పెళ్ళమ్మోడు. ఇక ఇప్పుడు కూడా గట్లనే చేస్తుండు. ఏం లెటరు అది ఏం కథను, ఈయన ముఖానికి జాబ్ రాకపోయినా అది అగో నవ్వుకుంటా ముడుచుకుంటా ఫోన్లే మాట్లాడుతుండు. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే ఉండు. ఇంకట్లయితే ఎంత కష్టం ఉందో నా బిడ్డతోని నా అల్లునితోని నాకు. అమ్మా కవితేది దుఃఖం మీదకి పోయిందిరా. ఏంది దుఃఖం మీదకా? నేను ఇంట్లోనే ఉన్నా, నాకు చెప్పకుండా దుఃఖం మీదకి ఎందుకు తోలినవే? ఏమిటికి తోలినావు? నేనెందుకు దోలేనురా, సాంబార్ పెడుతుందంట, సాంబార్ పొట్లానికి పోయింది. ఆ మసాలా కావాలంటే కదా దాంట్లో, గట్లయితేనే కమ్మ ఉంటుంది అత్తమ్మ, మా ఇంటికాడ అట్టని చేస్తామంటే సరే తెచ్చుకోపోవి అని పంపించిన. నన్ను తోలుతానంటుంది. ఓమ్మ నా నుంచి కాదు తల్లి, తెచ్చుకుంటే తెచ్చుకో అంటే ఇక పోయిందిరా, ఇంకా వస్తలేదు కదా. ఎందుకమ్మా? పెళ్ళి ఎన్ని రోజులు గిట్లా కాలేదు దానికి, ఎందుకు ఈ పని చెప్తున్నావు? బయటికి ఎందుకు పంపిస్తున్నవే? ఆలీలు చూస్తే ఏమనుకుంటారు? ఓయమ్మో పెళ్ళి నెల గిట్లా కాలేదు బయట తిరుగుతున్నదమ్మా అని దిష్టి తాకుతుందమ్మా. అమ్మో, దిష్టి తాకుతా నీ పెళ్ళానికి? ఇక నీ పెళ్ళమంత అందంగా ఇంకొవ్వరు లేనట్టు దిష్టి తాకుతుందంట దిష్టి. అరే అందంగా లేకున్నా నా పెళ్ళము నాకు ఇష్టమేనే. అవ్వ ఎందుకు తోలినవు చెప్పు? నన్ను ఒక్క కూతేస్తే నేను పోయి తీసుకొస్తుంటే కదా. అది కూడా మెంటల్దా పిచ్చిదా? నాకన్నా చెప్పక ఒకతే ఎందుకు పోయిందో బయటికి? ఇవాళ రేపు రోజులు ముందే మంచిగా లేవు, ఆలీలు చూసి ఓర్వనే ఓర్వరు. అవునయ్యో, నీ పెళ్ళము అందగత్తాని ఎవ్వరు ఊరువరు. మరి ఇంట్లోనే పెట్టుకోక బయటికి ఎందుకు తోలుతున్నావు నీ పెళ్ళాన్ని? నేను దోలినానే, నువ్వే దోలినావు. ఇంకేమన్నా తెమ్మన్నట్టున్నావు, అందుకే ఖచ్చితంగా పోయింది. ఇక ఏమొద్దు తీయ అంటే సప్పుడు దాకా తూకునేదే. ఆగో చూడు ఈడు ఎట్లా మాట్లాడుతుండు. పోతున్నా పోతున్నా పోతే పోతే ఏమైనా తీసుకురాని అత్తమ్మ అంటే ఒక పేరెంట్ లవ్లీ పట్టుకురా అని చెప్పిన. నీ పెళ్ళం అడితేనే చెప్పిండ్రా, నేను కావాల్సుకుని ఏం చెప్పించుకుంటలేను. ఆగో వచ్చింది చూడయ్యా నీ పెళ్ళము, నీ బంగారు పెళ్ళము, అందమైన పెళ్ళము. ఎటువైనావు కవిత? సాంబార్ పెడుతున్న బావా, సాంబార్ మసాలా కోసం షాప్ పోయినా. అట్నే అత్తమ్మ ఫేర్ అండ్ లవ్లీ తెమ్మన్నది. అటుగాక షాప్ ఏ బంద్ ఉంది, అందుకే సప్పుడు దాకటి వస్తున్నా. మరి ఏనాడెళ్ళని తెలితే గట్లనే అయితాయి. షాప్ బంద్ ఉన్నది, మళ్ళీ సార్ పోయినామనుకో మంచిగా ఉండదు. ఏదైనా అవసరం ఉంటే మా అమ్మకి చెప్పు, లేకుంటే నాకు చెప్పు, తీసుకొని వస్తాం. కానీ నువ్వు బయటికి వెళ్ళేదే లేదు. నేను అత్తమ్మకి చెప్పిన బావ తీసుకొని రమ్మని, నాకు శాతనైతలేదు, ఏమొద్దు ఎట్టికే పెట్టుపో నాకు ఆకలి అవుతుందని అన్నది. కానీ సాంబార్లో సాంబార్ మసాలా ఇస్తేనే నాకు నచ్చుతుంది బావా, అందుకే పోయినా. సరేలే మళ్ళీ సరే ఏం పోను. అమ్మా మళ్ళీ సార్ పంపించకు, పోయినట్టయితే తెలియాలి, మంచిగా ఉండదు. ఉమ్, ఏం పంపించను తీరా, నేను పంపించినట్టే మాట్లాడుతున్నావు. నీ పెళ్ళమంతా నీ పెళ్ళమే కావాల్సుకొని పోయింది. అమ్మో పెళ్ళ అనేది ఒక్క మాట అంటలేవు కానీ నన్నే అంటున్నావు. ఆవు గాని ఏద్రా నీ పెళ్ళం డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది. అయ్యో, డ్రెస్సులు వేసుకుంటే ఏమైతుంది అత్తమ్మా? డ్రెస్సులు వేసుకుంటే ఏమైతుందా? చీరలు కట్టుకుంటే ఎంత ముద్దుగున్నావు. నిన్న మొన్న చీరలే కట్టుకుంటావు, ఇప్పుడు ఏం రోగము? డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నావు, ఏమైనా ముద్దుగున్నదా డ్రెస్సు? అయ్యో, నేను వేసుకుంటే ముద్దుగా లేదు కానీ నీ బిడ్డ రోజు వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే అందంగా ఉన్నదా? నీ బిడ్డ కంటే గలీజ్ ఉన్నానా నేను? ఆ అన్నవా నా బిడ్డను? నా బిడ్డ జోలికి వచ్చినవా? నేను అప్పుడే చెప్పిన దానికి, ఇప్పటి నుంచి బంద్ చేయి బిడ్డ, ఇంటి కోడలు వస్తుంది మీ వదిన ఇట్లా నిన్ను చూసి ఆమె వేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వద్దమ్మ వద్దామంటే అది వింటదా? అదే ఏమైనా చీరలు కట్టుకోదు, ఏమైనా డ్రెస్సులు వేసుకుంటుంది మొగరాయి లెక్క. ఇక దాంతో ఒక నువ్వు పట్టినట్టు నువ్వు ఏమైనా వేసుకోరు తల్లి, నాకేంది. అరే అమ్మ, డ్రెస్సులు వేసుకుంటే ఏమైతుంది? పెళ్ళైన కొత్తలే కదా, రేపు రేపు పిల్లలు పుడితే ఎట్లుంటే చెప్పు. ఇక గప్పుడు ఏం వేసుకోరు కానీ ఇప్పుడు వేసుకొని వేసుకొని ఏం కాదు. ఎంతమంది వేసుకుంటలేరే పెళ్ళైన పూరలు కానీ ముసలు కానీ చేసుకుంటుర్రు. ఏమైతుందమ్మా? నీట్గానే వేసుకున్నది కదా, గలీజ్గా అయితే ఏం లేవు కదా. ఎట్లా నన్ను ఉండను నాయనా. పలానోళ్ళ కోడలు గిట్ల గిట్ల డ్రెస్సులు వేసుకొని తిరుగుతుందంటే నా సిగ్గు పోదా, నా ఇజ్జత్ పోదా? నీకేమైతుంది? అరే నన్ను కూడా అనరాని, పలానోని పెళ్ళం గిట్ల చేస్తుంది గట్ల చేస్తుంది గట్ల డ్రెస్సులు వేసుకుంటుందని నన్ను కూడా అంటారు. కానీ ఎవరు అనుకుర్రని మనం అది చేస్తామా? మనకు నచ్చితే చాలు, మనము అనుకున్నప్పుడు మన అవసరం పడ్డట్టు మనకి ఇష్టం వచ్చినట్టు బతకాలి. కానీ ఎవడు ఏమనుకుంటున్నాని ఎవరి గురించో బతకొద్దమ్మా. హ్మ్, ఏమన్నా చేసుకోరు తీయి. నీ పెళ్ళం ఎట్టున్నా నీకు ఇష్టమే. ఇక నాకే కష్టం కానీ నాడు ఊరి లోపల కొర్రి బువ్వేసుకరా పోవే కవిత, ఆకలైతుంది. హ్మ్, వండి పెట్టడం శాత కాదు కానీ పెడితే తినుడు శాతనైతుంది. గుర్రమూలే మంచిగా కూర్చుంది జాగా మహారాణి లెక్క. పొయ్యి వండిన బువ్వ ప్లేట్లో పెట్టుకొని వచ్చి తింటే కాదా, అన్నం పెట్టుకొని వస్తే తింటదంట. రోజు రోజుకి మేడం అయిపోతుంది.
ఇక రోజు మరింత బిల్డప్ అస్సలు తగ్గుతలేదు. అమ్మా కనీసము లేచిపోయి అన్నం పెట్టుకోనీకి కూడా శాతగా అని ప్రతిదానికి దానికే పని చెప్తున్నావు. అయ్యో, ఇంటి కోడలన్నప్పుడు ఎట్లుండాలిరా? ఇంట్లో పని అంతా చెయ్యాలి, అంతా ఆమె మీదనే నడుస్తుంది. ఇక నువ్వు నా పెళ్ళానికి చెప్తున్నావు అని అన్నావనుకో, ఇక నేను అలా కొడుకుంటా, అప్పుడు తన్నట్టయితే చెప్తున్నా. అబ్బో వండుకోవే మాకెందుకైతుంది? మేము కూరగాయలు తెచ్చుకోలేమా, బియ్యం వేసుకోలేమా, వండుకోలేమా, తినలేమా? నీకే ఇబ్బంది అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఆగో, నాకెట్లా ఇబ్బంది అవుతుందిరా? నేను లేచి వండుకోలేను అనుకుంటున్నావా? అబ్బో, కమ్మ వండుకుంటా, నేను మీ నాయన నిమ్మలంగా వండుకొని తింటాం. ఏందో నీరు బాబు బాగానే అనుకుంటున్నావు. నేను ఇట్లా పక్కకు జరగాలి, ఇక మీకు సుక్కలే కనిపిస్తాయి, నీకు మీ బావకు. మా బావకి ఎందుకు కనిపిస్తాయే? అంత సీన్ లేదు. ఆయన రోజులు మారుతున్నాయి. జరుండు నీకు సుక్కలు చూపిస్తాడు. అబ్బో, ఆయన నా అంత సీన్ లేదు. ఆవు గాని నిజంగా వచ్చిన అదరా జాబు. నిన్న ఏదో పేపర్లు ఇచ్చిపోయా పోరగాడు. ఎవరిదంట ఇది కానట్టుంది నాకు తెలిసి. ఇంకోవరంటారా రాజు? మన ఊర్లో ఎవరు ఉన్నారు రాజు? ఎవరో ఉంటే మన ఇంటికి ఎందుకు వస్తారే? మన బావ కొరకే వచ్చినంటే నువ్వేమో నమ్మవు అస్సలు. ఏ ఊకోరా, జోకులు చేయకు. ఏం జాబ్ అంట? అటెండర్ పోస్ట్ అంటనా ఏంది, లేకపోతే వార్డు బాయా? ఏమనుకుంటున్నావే? బావ గురించి తక్కువ అంచనా ఇస్తున్నావా? మొన్న ఏదో గ్రూప్ 4 గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిందంట. దాంట్లో ఎంఆర్ఓగా సెలెక్ట్ అయిందంట. ఆ, ఉత్తుత మాటలు మాట్లాడకరా నాయన. అంత సీన్ ఉండదా ఆయన ముఖానికి? ఎంఆర్ఓ జాబ్ అంటే ఓ అమ్మో తక్కువ అంచన్నారా నాయన? లక్షల లక్షల జీతం ఉంటది. అబ్బో, గంత సీన్ లేదులే మీ బావకు. ఈయన తిరిగా పండుకోను ఫోన్ ఒత్తుడు గివే శాతం అవుతుంది కానీ గసంటి జాబ్ ఈయనకు రాకపోయినా అది. ఈ అవ్వ చెప్తే నమ్ము, నిజమే తల్లి. ఎవడు రాడు గీసొంటోనికి, గీ పాస్ మల్లోనికి గంత మంచి జాబ్ ఇచ్చింది. ఆడు గుడ్డోడా కుంటోడా మరి అని కెరకలేదా? గీసొంటి మైండోనికి ఎట్లా ఇస్తాడుగా జాబు? అమ్మా మంచి చదివి మంచి ఎగ్జామ్ రాస్తే పాస్ అయితేనే ఇస్తారే, ఎట్టికే ఇయ్యడు. ఇచ్చేటోడు కాదు, చేసేటోడు కాదు. కానీ ఆన్ దమాకానికి ఈయన దమాకి ఈయనకి. ఏమో నాయన, కలను నిజమో నాకేం అర్థమైతలేదు. అందుకేనా బిల్డప్ రా జసేవు కాడ ఫోన్ పెట్టుకుని అట్లరా ఇట్లరా రోజులు మంచి రోజులు వస్తాయిరా, ఎప్పుడు ఒకటే లెక్క రా అంటుండు. మరి నేను ఉన్నాను మాట్లాడుతుండో ఫోన్ అట్లా, లేకుంటే ఎట్లని మాట్లాడుతుండో. ఓమో, మామూలు బిల్డప్ మాటలు కావురా నాయన మీ బాబాయ్. అవునమ్మా నిజమే. మరి జాబ్ వచ్చింది అంటే జాబ్ చేతుంటే బిల్డప్ పక్కా ఉండాలి. ఇన్ని రోజులు పైసలు లేక ఇన్కడ చేసేది, ఇప్పుడు పైసా లెక్క అన్ని ఉంటాయి. మనమే ఆయన కాళ్ళ ముంద పడి అజ్జయ్ ఇజ్జయ్ అని బతలాడాలి. అగో అంత స్థాయికి ఎదిగిండు బాబా. పోయమ్మో, నిజమారా నాయన? ఇక మీ చెల్లి అస్సలే ఆగది, పొయ్యి కొండ మీదకి కూసుంటది కావచ్చు. మరి మొగన్కి లక్షల జాబ్ వస్తే ఎవడైనా కొండ మీదనే ఎక్కి కూర్చుంటారే. అప్పుడు రా అమ్మ రంగమ్మ అని బతలాడుకోవాలి మనం, అవసరం ఉన్నోళ్ళు. ఎవరికి రా అవసరము? వాళ్ళతోనేం అవసరం నాయన? వాళ్ళంతలా నిమ్మలంగా బతికితే చాలు. ఇక తల అయి నా చేతిలో పెడితే బాగుంటది, జీతం వచ్చిన పైసలు గంతే. నేను ఎక్కువ కోరుకునేది ఏం లేదురా మీ నుంచి. ఏమో అమ్మ మరి, ఇక జాబ్ అయితే వచ్చినట్టు ఫిక్స్ అయింది, కన్ఫర్మ్ అయింది. ఇక ఎప్పుడు ఎక్కుతాడో ఏం కథనో తెలియదు. ఏ గట్నే ఉత్తుత్త లెటర్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి రా. నేను ఎంతమందికి వచ్చినది చూడలేదు. మా అన్నకు కండక్టర్ జాబ్ వచ్చిందా, మళ్ళీ క్యాన్సిల్ అయిందని మళ్ళీ చెప్పిర్రు. గట్నే 2-3 సార్లు జరిగింది. ఈ ఆవా మీ బావకి ఇట్లా గట్నే రావచ్చు. అంత పెద్ద పోస్టు ఎవరికో రాబోయి ఈయనకి ఇచ్చినట్టుర్రు. అదంత ఉత్తది అయితే జుడాకరికి. నీ అవ్వ నీ దగ్గర మొత్తుకొని వేస్తే నీకు అర్థం కాదు, పాడు కాదు. సరే అయితమై కానీ నీ పెళ్ళని భూమి పెట్టుకుని రమ్మను. ఆగో కండ్లలో తిరుగుతున్నది. ఏ కాలమై అన్నం పెట్టుకరా తల్లి అనబట్టి ఇంకా వస్తలేదు చూడు. ఎన్నిసార్లు చెప్పాలరా? చెప్తతి వేసుకొస్తతి. లేచి వేసుకోరానికి బరువు గాని వేసుకొచ్చి ఇయ్యాలా నీకు? ఓ, ఈ పప్పు పాడుగాను. గ్యాస్ నొప్పి పాడైతే కందిపప్పు వేయకే తల్లి అంటే కందిపప్పు పెట్టే పప్పు చారు పెట్టినట్టుంది. ఇంకా దాని పేరు సాంబార్ అంట, సాంబార్ పాడుగాను. తిక్క తిక్కం ఎట్లా లేదు. ఏమైంది పెంటావా? వేవు వేవని ఒకటే బేపులు తీస్తున్నావు. ఏం చేయాలి తల్లి? నా కోడలు పప్పుచారు పెట్టింది. ఇక సాంబార్ అంటే సాంబార్ ఇన్ని కూరగాయలు వేసింది. ఆ కూరగాయలు ఉడకలే, మచ్చం ఉడకలే, కస్స కస్స అంటున్నాయి. ఎట్ట దినాల్లో పాడాయి అనుకున్నా. ఇక తింటా ఉంటే తిక్కం తిక్కం తిక్కం. ఓ అమ్మో, ఉప్పు ఇంత వేసినట్టుంది. ఆగ చూడు, కందిపప్పు చారు తినంగానే ఒకటే బేపులు. ఔ, అమ్మో, గ్యాస్ నొప్పి పాడైతుంది అమ్మ. కందిపప్పు తింటే నాకు వాడదే తల్లి అని చెప్పి నాకు తినకుండా పెట్టింది. ఏం చేయాలి దీంతోని? అయ్యో, ఇంట్లో ఏ పప్పు ఉంటే ఆ పప్పుతోనే పెడతారు కదా పెంటవ్వా. మరి అదొద్దే ఎర్రపప్పు పెసరపప్పు తీసుకొస్తాని పెట్టకపోయినవా? ఎర్రపప్పుతోని ఏం గ్యాస్ నొప్పి రాదు. మరి అదన్న తీసుకొచ్చిస్తే వండుతుండే కదా. మరి నాతో చెప్పాలి, అత్తమ్మ గదొకటే పప్పు ఉంది వేరేది తీసుకురా అని చెప్తే నేను తెస్తుంటే కదా. అయినా ఏమైనా తెచ్చుకొని ఏమన్నా వండుకొని తల్లి. ఇంట్లోకి సామాన్ తేవాలంటే నా నుంచి అయితే లేచేళ్ళే. ఎంతగానమని చేయాలి, ఎంతగానమని తేవాలి? అబ్బో అబ్బో, అంతమందికి తిండి ఊకైతుందా? ఇక అన్ని కిలో కూరగాయలు తెస్తున్నా వారం వారం. నాకైతే ఓయమ్మో పిప్పి కాడుతుంది. అయ్యో, అంతేనా పెంటవ్వా?
ఇక నీ అల్లుడిని నీ బిడ్డని ఇటేమని కోడలి నీ కొడుకును ఇక నువ్వు నీ మొగడు వీళ్ళందరూ బతకాలంటే వీళ్ళందరినీ బతికిస్తున్నావు అంటే నువ్వు గ్రేటే పెంటావా నిజంగా. అవుషెల్లే నా బాధ నీకన్నా అర్థమైంది. ఇక నా ఇంటోళ్ళైతే అబ్బో నువ్వు కాక తెస్తున్నావమ్మా అని చీపుగా చూస్తారు. అగో నీ అసుంటోళ్ళ కన్నా ఇరక కావాలి చెల్లె. మరి నీ అల్లుడు ఎన్ని రోజులకి ఇట్లా ఉలాముంటాడు. ఇంకా చెట్టు కింద ఫోన్ మాట్లాడబట్టి గంట అవుతుంది. గంటల కామానం ఒకటే ఫోన్లు మాట్లాడుతుండు ఎవరితోనమ్మా. పని పాట ఏది శాత కాకున్నా సరే ఫోన్లు అయితే మాట్లాడతాడు. ఏ పెద్ద రానిపోనోడు ఎవడో పని పాట లేనోడు చేసినట్టుండి పాస్మలోడు మాట్లాడుతున్నట్టుండు. ఆనకేం పని లేనట్టుంది ఈయనకేం పని లేనట్టుంది. ఎంతసేపు అన్న మాట్లాడుకొని ఇక బ్యాలెన్స్ అయిపోయినప్పుడు బొమ్మడిదిని అడుగుతా ఉంటాడు గోకుతా ఉంటాడు అరే జర బ్యాలెన్స్ వేయరా అని. ఇక అయిపోయేదాకా ఇదే పని పని ఆ పాట ఆయనకు. అవునవ్వా ఊర్లో అందరికి ఆయన గురించి అనుకుంటారు. ఏం పని పాట లేక తిరుగుతాడు. మరి ఎన్ని రోజులు ఇట్లా పుణ్యానికి అత్త పెట్టిన తిండి తింటాడు. అత్త దగ్గర బాగానే ఉంటుండు. అత్త బాగానే ఓపిక పడుతుంది అని అంటారు. నువ్వు గ్రేటే పెంటావో నీ అల్లుడిని నీ బిడ్డని సాపుతున్నావంటే. నిజమే చెల్లె నలుగురికి తెలిస్తే చాలు. ఇంట్లో నన్ను అస్సలు గుర్తించరు. మీ అసంటోళ్ళు అనుకున్నా చాలు చెల్లె. మరి మొన్న నీ కొడుకు లగ్గంలో పుస్తమెట్టలు తెచ్చిందా లేదా నీ బిడ్డే. ఏడ తెచ్చిర్రు. తెమ్మంటే మా దగ్గర పైసలు ఎక్కడివి అని ఆమె. మేమేమైనా కష్టం చేస్తున్నామని ఈయన. ఇక నా కొడుకు అంటావా అమ్మ చెల్లెని బావని ₹1 అడగక నాడు బెదిరించుడు. ఏం చేయాలి. ఇక అందరి పూతలో మూసుకొని ఉన్నా నేనే చేపించిన చెల్లె. ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మా అల్లుని ముఖానికి అంత సీను నాదే. పుస్తమెట్టలకు తెచ్చుడు. రూపాయి పెడతానికే జేబులో రూపాయి ఉండదు. దాన్ని లక్షలాడు ఇస్తాడు. ఏ అంత కాకున్నా ఎండితోనన్నా ఒక మెట్టలన్నా ఏదో ఒకటి తేవాలి. అవ్వ ఇక బంగారం అంటే మస్తు పిరం ఉన్నది. అందరికి ఇబ్బంది అవుతుంది. ఆడు ఏంటి కాదు ఇత్తడి ఇట్లా తెచ్చి అంత ముఖం లేచెళ్ళి అంత స్తోమత ఏడుంది దానికి. ఊకోపెంటవ్వ ఆడు ఈడనకు. అల్లుడిని మర్యాద పెట్టి విలువాలి. ఆడసంటోడైనా సరే ఇక అదే ఇక ఇసంటోడైనా మర్యాద ఇస్తున్నాయి కదా తప్పుతా చెల్లి. మరి ఏం లేకుండా నిమ్మలంగానే చేసుకున్నావు. ఒక మాట ఇట్లా నేనట్టు వెళ్ళి పంచాలు ఏం కాలేనట్టున్నాయి కదా నీ బిడ్డకి నీకు. ఏమో చాలా గ్రేట్ పెంటవ్వా. అదే ఇంకోరు అయితే నాన్న ఇంట్లోకి చెల్లుర్రి ఏం దేంది ఎందుకుంటున్నాను అంటుండే. అమ్మో నువ్వు చాన్నే బాగా ఓపిక పట్టుకున్నావు. మరీ పట్టుకోవాలి. ఇంత మంచి గుణం గల్లా అత్త దొరికినందుకు వాడు కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవాలి. కానీ ఆడేం మంచో ఏమో. నేను ఒక్క మాట అంటే వాడాడు నన్ను అంటనే చేశాడు. ఇక నా బిడ్డకంటవా మొగన్ ఒక్క మాట అననీయదు. ఏమనంటే అమ్మ నా మొగన్ ననకు ఏమనంటే నన్ను అని నా బిడ్డ ఉరికొస్తుంది. ఏం చేయాలి చెల్లె గట్లున్నది మా ఇంట్లో పరిస్థితి ఇక ఎంత అన్న 2-3 రోజులే పట్టక్క. ఎందుకంటే నీ కోడలు వచ్చింది. కోడలు ముందట ఆడవిల్లుంటే నెగులుతుందా చెప్పు. ఈమెకు అసలే పడదు రోజు రోజు వస్తుంటే. అందుకే ఎన్నడుకున్నా నీ బిడ్డ ఇంట్లోకి వెళ్ళాలి. వాళ్ళ అత్తగారింటి కాడ పోయి బతకాలి. గట్లయితే నిమ్మలంగా ఉంటుంది మీ సంసారం. అవ్వమ్మా నువ్వు అన్నది కరెక్టే బక్కవ్వా. నేను పొర్రి పొర్రి అని అంటే పొగ పెట్టినట్టే అనిపిస్తుంది వాళ్ళకు. అందుకే మూసుకొని ఉన్నా. ఇక నా కొడుకు అయితే నా మీద సీరియస్ అవుతాడు. గురు కాన్సుకుంటూ ఉరుకొస్తాడు. బావని చెల్లెని ఒక్క మాట ఇయ్యడే. అంతేనా. అమ్మో నీ కొడుకు చాలా మంచోడు గాని చెల్లెను బావని ఒక్క మాట అననీయడంటే రూపాయి దేంది రూపాయి ఇంట్లోకి ఇయ్యండి ఎట్లా సంసారం అవుతుందంట అమ్మా. నీ కొడుకు బాగా ఉన్నాడు. ఇక నా కొడుకుకి ఇప్పుడేం తెలుస్తుంది. పెళ్ళైన కొత్త మురుపమాయే ఎక్కడా తెలుస్తలేదు. రేపు రేపు పెళ్ళం గిట్ల నీళ్ళు పోసుకుంటే అప్పుడు పిల్లలు అవుతారు కదా. అప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. ఇవ్వ నాకే సరిపోతలేవు పైసలు. నా చెల్లె నా బావని గిట్ల చాదాలనా పైసలు ఊకైతున్నాయి ఆ ఖర్చులకు అని. అప్పుడు మా ఊకుంటాడు. ఇక ఒర్రి బావా నా నుంచి అయితలేదు సాదుడు అని అంటాడు. ఇంక అప్పటిదాకా కూపిక పడతా చెల్లె. నేను ఏం చేస్తా చెప్పు. అవు బక్కవ్వా రాకెట్ల పొన్నాను పోతున్నావా నీ అమ్మగారింటికి. ఏం పోనవ్వా మా అమ్మోళ్ళకు పండగనే లేదు. ఏం పోను నువ్వు పోతున్నావా మరి. ఏమో పోయినసారే బుద్ధి కాక పోలేదు. ఈసారన్నా పోవాలే. అయ్యో ఎందుకవ్వ అట్లా అంటున్నావు. అన్నదమ్ములు లేనోళ్ళు లేకేడిస్తే ఉన్నోళ్ళు ఏమో గిట్ల చేస్తారా. పోవాలే పోవాలే. పోవాలని బాగానే అంటున్నావు కానీ రాఖీలు కొంటందుకు తక్కువ పైసలు అయితే ఆ చెల్లె నా దగ్గర పైసలే లేవు. లేవంటే ఎట్లా అవ్వా. ₹100 200 పెడితే మా రాఖీలు వస్తాయి. ఇక అవన్నీ పెట్టి కట్టి వస్తే ఎన్ని పైసలు వస్తాయి. అవన్నీ పుణ్యానికి తీసుకొని రావు అమ్మగారింటికించి. చీరలు పెట్టేటోళ్ళు చీరలు రైకలు పెట్టేటోళ్ళు రైకలు ఆ పైసలు పెట్టేటోళ్ళు పైసలు అవన్నీ పుణ్యానికే వస్తాయి కదా. మరి కట్టను పోను అని అంటున్నావేంది. పోవాలి పోవాలి. నా కొడుకు దగ్గర ఒక ₹500 అడుకుంటా. నా మొగడి దగ్గర 200 అడుకుంటా. ఇక రాఖీలు కొంట పోతా. ఇక పోయి కట్టి వస్తా. ఇన్ని అన్న దొరుకుతాయేమో. పొదుపు సిటీకి పైసలు లేవు చెల్లె. గట్లని పోదాం అనుకుంటున్నా. లేకపోతే పోబుద్ది అయితే లేదు. ఈ మధ్యలో అంత దూరం పోవడెందుకు పారం లుక్సాన్ అవుతుందని 2-3 సంవత్సరాల నుంచి పోదలేను. గీసారన్న పోవాలి. ఓ అమ్మో పొదుపు చిట్టి కడతా వాళ్ళు పెట్టిన పైసలతో నీ కథ గమ్మతున్నది పెంటావో. ఓ తల్లి నాకు నవ్వొచ్చి పాడైతుంది. మరి ఏంటి చెల్లె పరిస్థితులు బాగలేనప్పుడు గట్లనే ఉంటది. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఆ వీటికి ఇట్ట అన్నదమ్ములు ఉన్నారు కదా మా వదినకు మా మరదాన్లకు. మరి వాళ్ళకి ఇట్లా పోరా అమ్మగారింటికి పెట్టుకొచ్చుకోరా పెట్టుపోతారు. అందుకే బరాబర్ పోతా బరాబర్ తీసుకొని వస్తా. ఎవడన్నేమని అనుకోని. అమ్మో నీ టార్గెట్ బాగానే పెట్టుకున్నావు. మరి పోయిరా పో. మరి అదే పండుగ రోజు
నీ కోడలు పోతుంది, నువ్వు పోతావు. మరి ఇంట్లో ఎట్లావా? వండుకునుడు తినుడు మీరిద్దరు అటు పోతే నా కోడలు ఎందుకు పోతుంది? చెల్లె పోదు పోదు, దానికి అన్నదమ్ములు ఎవ్వరు లేరు. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళే, దానికి మొగ దిక్కు ఎవ్వరు లేరు. అయ్యో, పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, పెద్దనాయన పిల్లలు, చిన్నాయన పిల్లలు ఉంటారు కదవ్వా, అలా కట్టుకుంటారు. ఆయన రాకెట్ల పుణ్యం రోజు అమ్మగారింటికి పోకుండా ఉత్తగానే ఉంటే అది పొల్లా పోతుంది పోతుంది. నేను పోనిస్తానా? అన్నదమ్ములుంటే పోవాలి, ఎట్టికే పోవద్దా అని ఇంటికాడనే వస్తా. మరి ఇంట్లో పని ఎవరు చేయాలి చెల్లె? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతే షాపింగ్ చేయాలిరా, ఇక చాలా రోజులు అవుతుంది, అన్ని పాత పడ్డాయి. అదే పోదాం పోదాం, ఈ 2-3 రోజులలో షాపింగ్ గట్టిగానే చేద్దాం రా. హ్మ్, వచ్చిండు బిల్డప్ రాజా. ఇక బిల్డప్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఉన్నమని ఇంకెక్కువ మాట్లాడతాడు చూడే బక్కవ్వ. ఇగో ఇదేనా లైట్ మన వీడియో. వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా దోస్తులు ఎంతో కష్టపడి చేస్తున్నాం కాబట్టి, డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరు వీడియోని చూసిన తర్వాత వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మరీ చెప్తున్నాము. ఎంతో కష్టమవుతుంది దోస్తులు. ఒక్క వీడియో ఒక పార్ట్ చేయాలంటే అంత కష్టమైన ఇష్టంగా మీకోసం పెడుతున్నందుకు మీరు సపోర్ట్ చేయలేరా చెప్పుర్రి. ఇక నిన్న పెట్టిన ఈవినింగ్ వీడియో నుంచి చాలా మంది మస్తు కామెంట్లు పెట్టిర్రు. చాలా బాగుంది పెంట, కానీ హై పాయింట్స్ కూడా బాగా ఇచ్చిర్రు. ఇంకా ఇట్లనే ఇంట్రెస్టింగ్ గా చేయడానికి రెడీగా ఉన్నాం దోస్తులు. మీరైతే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేస్తే ఇంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరేనా దోస్తులు, ఉంటాం. మళ్ళా మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.